ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వార్త పెట్రోల్ డీజిల్ ధరలపై గొప్ప శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మన దాని నుంచి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలానే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయడంతో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావం అన్ని వ్యాపార రంగాలపై పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ధరలు ఆటుపోట్లు మార్కెట్లో దొరికే వస్తువుల రేట్లపై పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే భారీగా డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గుముఖం పడుతున్నాయని తెలుస్తుండడం దేశ ప్రజల్లో ఆనందం నిలుపుతోంది. అయితే ప్రభుత్వం ప్రస్తుత ప్రజల ఖర్చుల్లో పెట్రోల్, డీజిల్ ఖర్చులకి ఎక్కువ కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ధరలు రెగ్యులర్గా పెరుగుతుండడంతో ప్రజా రవాణాగా భారంగా మారుతుంది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్లను తక్కువ ధరలకు అందుబాటులో తీసుకొచ్చి ప్రజలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేంద్రం సన్నాహాలు ప్రారంభించింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న విండ్ ఫాల్ ట్యాక్స్ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో రానున్న కొద్ది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ మార్పు కనిపించవచ్చని, ఈ ధరలు బాగా దిగొచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం చివరిసారిగా మార్చిలో ఇంధన ధరలను ₹2 తగ్గించింది. అప్పటి నుంచి ధరలు అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త తగ్గింపు అంతంతకు పెరుగుతున్న ఇంటి వ్యాపార ఖర్చులకు తగ్గించి ఉపశమనం కలిగించవచ్చు. అయితే మరోవైపు పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు డీలర్ కమిషన్లు పెంచడానికి ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో చాలా కాలంగా ఉన్న పెట్రోల్ పంప్ ఆపరేటర్ల డిమాండ్ నెరవేరింది. డీలర్ల కమిషన్లు పెంచింది ప్రభుత్వం. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $71.12 పడిపోయింది. WTI రేటు కూడా బ్యారెల్కు $67.21 పెరిగింది. దీంతో దేశంలో పలు నగరాల్లో పెట్రోల్ ధరల్లో మార్పు కనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. థ్యాంక్స్.